మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తరచుగా విశాఖపట్నం సిటీ పోలీస్ వెహికల్ రిటర్న్ మేళా పెడుతున్నారని. పోయిన సంవత్సరం మొదటి మేళాలో 152 రెండు మేళా జరిగింది. ఏప్రిల్ 22వ తేదీ పోయిన సంవత్సరం, అందులో 320. మూడో మేళా సెప్టెంబర్ 19వ తేదీ పోయిన సంవత్సరం, అందులో 346. నాలుగు మేళా జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31వ తేదీ 321. అండ్ ఈ సంవత్సరం మొదటి మేళా ఇది 5వ మేళా 413, అంతే రికార్డ్ ఒకటి. ఈ రికార్డ్ సృష్టించిన డీసీపీస్, ఏడీసీపీస్, ఏసీపీస్ అండ్ చాలా కష్టపడిన ఆల్ ఎస్హెచ్ఓస్ అండ్ మన ఇన్స్పెక్టర్ పీసీఆర్ వాళ్ళ సిబ్బంది అందరికీ నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నా. నేను వాల్తేరు రైతు బజార్ దగ్గర నా బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఒక అరగంట వ్యవధిలో వెనక్కి వచ్చేసరికి నా బండి అక్కడ లేదండి. నేను వెంటనే 112 కాల్ చేశాను. చేయగానే 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గారు వచ్చారండి. వచ్చి నా కేసు నమోదు చేసుకున్నారు. రిటర్న్ కంప్లైంట్ ఇమ్మన్నారు. నేను 9:30కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన 2 అవర్స్లో నా బండిని నాకు ట్రేస్ చేసి అప్పగించారండి. పోలీస్ వారికి చాలా ధన్యవాదాలండి. సిటీ కమిషనర్ గారికి, అలాగే సిపి మేడం గారికి, అలాగే 3 టౌన్ పోలీస్ సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ నమస్కారాలు. నా వెహికల్ 5 years క్రితం మిస్ప్లేస్మెంట్ అయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. నన్ను పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది, మీ వెహికల్ సో నెంబర్ మా దగ్గర ఉందండి, అది రేపు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు పోలీస్ బ్యారెక్స్ సిపి గారు ఆఫీస్ దగ్గరికి వస్తే బాగుంటుందని చెప్పారు. అయితే సిపి గారు ఈ కొత్త స్కీమ్ పెట్టి హ్యాండ్ ఓవర్ టు ది వెహికల్స్ టు పబ్లిక్ అనేది మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో వెహికల్స్ అందరికి కూడా ఇప్పుడు సుమారుగా ఈ గ్రౌండ్లో 1300 నుండి 1500 వెహికల్స్ వరకు ఉన్నాయి. అవన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల సిపి గారి తరగ మనసు అనేది ఎంత మంచిది అనేది ఈ విధంగా మనకు తెలుస్తుంది. నా వెహికల్ కూడా సిపి గారి ఇనిషియేషన్స్తో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎత్తేసి ఆ వెహికల్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నాది కొత్తవలస అండి. నేను ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ని నేను ఒంట్లో బాగోలేక డ్రైవర్కి ఇచ్చాను సార్. ఒక ట్రిప్ వెళ్ళి వస్తాను, ఏదైనా బేరం అంతా చెప్పు, నన్ను 6 రోజులు బట్టి పని లేదనగానే ఇస్తే ఆ డ్రైవరు ఏడ్ చేసాడంటే సరే అయితే వెళ్ళు, నాకు కూడా బాగోలేదు కదా ట్రిప్ పంపించాను సార్. 4 మనుషులు అంతే బేరం కట్టారు 300కి కొత్తవలస నుంచి. అతను ఏడ్ చేసాడంటే కిరాయి డబ్బులు తీసుకుని వచ్చి అమ్మ నాకు ఇవ్వలేదు కదా, అక్కడ తీసుకొని డబ్బులు ఇచ్చి అంటే అతను ఈ వైజాగ్లో వచ్చి అందులో 100 తీసుకొని క్వార్టర్ తాగేసి దొరికేశాడు సార్. ఇంకా మరి సిపి గారి దయ వల్ల నాకు ఈరోజు బండి రాదనుకొని చాలా బాధపడుతున్నాను. 3 రోజులు అవుతుంది బండి వచ్చేసి. అయితే మాకు చాలా చింతగా ఉంది, ఎందుకంటే మా బతుకంతా దీని మీద ఉంది సార్. అందు గురించి మరి సిపి గారి దయ వల్ల మరి ఇక్కడ బండి ఇప్పిస్తున్నారు కాబట్టి ఇప్పించిన కమిషనర్ గారికి, మీకు, మీ బృందానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 2 నెలల కిందట నా ఇంటి దగ్గర నా బండి పెట్టుకుంటే బండి పోయిందండి. వెంటనే నేను వచ్చి గోపాలపురం స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు నా యందు శ్రద్ధ వహించి ఈ బండి ఎవరు తీశారా అనేది కూడా మొదట్లో దొరకకపోయినా సరే వాడు నా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా పోయిందని చెప్పేసి తక్షణమే కనుక్కోగలిగారు. ఇందుకు గోపాలపట్నం స్టేషన్ వారికి, పోలీసు వారికి నేను 20 రోజుల్లో నా బండి తిరిగి నాకు అప్పచెప్పిందనుకో నాకు హృదయపూర్వక కృతజ్ఞత చెప్తున్నాను. ఇందుకు పోలీస్ కమిషనర్ గారు కూడా చర్య తీసుకొని ఈ మేళా నిర్వహించినందుకు, నాలాంటి బాధిత వ్యక్తులందరికీ ఎంతో సహాయం చేసినందుకు మనసారా ధన్యవాదాలు.